హాయ్, వెల్కమ్ టు చంద్ర శారీ కలెక్షన్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఒక మూల మంచి క్రాస్ పెట్టుకోవాలండి. ఇట్లా త్రిభుజాకారం రావాలి. ఇది వస్తేనే మంచి క్రాస్ కటింగ్ వస్తుందండి. కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే బ్లౌజ్ అంత మంచిగా వస్తుందండి, మంచిగా సెట్ అవుతుందండి. నీట్గా ఫస్ట్ కటింగ్ నీట్గా రావాలండి. కరెక్ట్గా వస్తే స్టిచ్చింగ్లో పెద్ద డిఫరెన్స్ రాదండి. కటింగే పర్ఫెక్ట్ ఉండాలండి. చెప్పండి మరి. సరే, 2 బ్లౌజెస్ కట్ చేస్తున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి మంచి స్ట్రేట్ లైన్స్ రావాలంటే ఇట్లా వేసుకోవాలండి. ఒక సైడ్ ఇట్లా ఉండాలి. ఇట్లుంటే మంచి స్ట్రేట్ లైన్స్ వస్తాయండి. బ్లౌజ్ హ్యాండ్స్ ముడత వస్తాయి కదండి, ఇట్లా వేసుకుంటే ముడత రావు. ఇట్లా వేసుకోండి. 2 బ్లౌజెస్ ఒక్కసారి కట్ చేస్తున్నా కదండి. 3 బ్లౌజెస్ ఒక్కరియేనండి. 2 బ్లౌజెస్ లైనింగ్ బ్లౌజెస్ అండి. 1 బ్లౌజ్ రూబీ బ్లౌజ్ అండి. అందుకే ఇలా కట్ చేస్తున్నా అన్ని ఒక్కసారి. కట్ చేస్తున్నానండి. వాళ్ళు ఇచ్చిన క్లాత్లో అడ్జస్ట్ చేయాలి కదండి, అందుకే కొంచెం క్లాత్ ఉంటే ఇందులోనే అడ్జస్ట్ చేస్తున్నానండి. నాకు అలవాటు కదండి, అందుకే డైరెక్ట్ కట్ చేస్తున్నానండి, కొలతలు లేకుండా. మీకు కొలతలతో కటింగ్ చెప్పాలంటే రేపటి వీడియోలో చెప్తానండి. కట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా 3 ఫ్లోర్స్ మడత పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీనికి స్ట్రేట్లో కటింగ్ చేసుకోవాలండి. లైట్గా గుర్తుకి ఎంత లెంత్ పెట్టుకోవాలంటే 3½ పెట్టుకుంటే సరిపోతుందండి. కిందికి 1/2 ఇంచ్ వెడల్పు పెట్టాలండి. పెడితేనే వెనుక కప్పు బ్లౌజ్ లేస్తుందంటే ఇక్కడ వెడల్పు కరెక్ట్ తీసుకోకుంటేనే కప్పు లేస్తుందండి. కిందికి కంపల్సరీ 1/2 ఇంచ్ పెట్టాలండి. 1/2 ఇంచ్ నుండి స్ట్రేట్గా 3½ ఇంచెస్ పొడవు పెట్టుకొని పైకి సన్నం రావాలండి. ఫ్రంట్ పార్ట్ టక్స్ పెట్టుకునే విధానం అండి. 2 ఇంచెస్. ఈ టక్ మాత్రం మెయిన్ అండి, చెస్ట్ కరెక్ట్ కూర్చోవడానికి 3½ లెంత్లో పెట్టుకోవాలండి. హైట్ 2 ఇంచెస్ అండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్ అండి. మిడిల్ పాయింట్లో పెట్టుకోవాలి. ఇట్లా గుర్తులు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి ఈజీగా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కు ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇంత లోతు తీసుకోవాలండి. తీసుకుంటే బ్లౌజ్ మంచిగా కరెక్ట్గా కూర్చుంటుందండి. కటింగ్లో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నానండి. మధ్యలో నుండి ఇట్లా ఈక్వల్గా తీసుకోవాలండి 2 హ్యాండ్స్కి. చిన్నగా సంక పీలికలు పడతాయండి. క్రాస్ క్లాత్ తోటి చంక పీలిక వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి మెయిన్ క్లాత్ తోటి. లైనింగ్ మాత్రం మంచి పర్ఫెక్ట్ కొలతలతోటి కట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ కొంచెం అటు ఇటు కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ లైనింగ్ మాత్రం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి.
ఫ్రంట్ పార్ట్ ఇలా ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా వస్తుందండి. బ్లౌజ్ కటింగ్ మాత్రం ఫస్ట్ లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.